ఎందులో తిరుగుతున్నారయ్యా? ఆటో ఎక్కి తిరుగుతున్నారు. ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కారును టైర్లు పంచర్లు చేసి టైర్లు ఊడబీకి ఇంజన్ తుక్కు సామాన్ కమ్ముతే ఈరోజు షెడ్డులోకి పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగలు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నది నువ్వే కదా, 3 సార్లు జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా. మరి ఈ 10 ఏళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజ్ గూడ కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీహిల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి, ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనాడు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా? నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా? సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినాడు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటోని నాయన. 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్నీ చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వైర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది, మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నరేంద్ర మోడీతోని జంట కట్టి 3 తలాక్లో 370 ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్సభలో గెలిపించింది మీరు కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మేం కట్టిందే ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి. ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఉపాధి పొందుతుండ్రంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేటు కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ళు కాకముందే మీరు దిగిపోండి అంటుండ్రు. నీకేమైనా ఎర్రి పట్టిందా కేటీఆర్? 5 ఏళ్ల కోసం ప్రజలు ఓటేసారు, చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఉన్న పేదోళ్ళని అడుగుతున్నా, రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు, ఆయన దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా?
ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసిరు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ దేశాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టిరు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కడి పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించి ఈ వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లో గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు, తాగనిక నీళ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే సోదరులారా, బోడబండ ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చిన మీకు విజ్ఞప్తి చేసిన అజరుద్దీన్ను గెలిపించండి మంత్రిని చేస్తా అని. కానీ ఆనాడు తప్పిదం జరిగింది, అజర్బై గెలవలేదు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పను మడమ తిప్పను అని అజరుద్దీన్ను మంత్రిని చేసి మీ దగ్గరికి తెచ్చినాకనే ఈ జూబ్లీ హిల్స్ లో ఓట్లు అడగడానికి వచ్చిన